సిరిసిల్ల పట్టణంలోని ఈరోజు రాఘవేంద్ర బీట్ కూరగాయల సంఘం ఆధ్వర్యంలో మైసమ్మ పోచమ్మ తల్లి బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. మహిళలు పసుపు కుంకుమలతో అలరించిన బోనాలను తలపై మోసుకొని డప్పు చప్పుల కోలాటాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆరబి జగన్ మరియు 32వ వార్డు కౌన్సిలర్ కూరపాటి శ్రీశైలం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మైసమ్మ పోచమ్మ తల్లి బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. బోనాల పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పోచమ్మ తల్లికి బోనాలు చేసుకోవడం జరుగుతుంది. గాంధీనగర్ పాత మార్కెట్ మాజీ ఉపాధ్యక్షుడిగా మార్కెట్ రామన్ తోటి ప్రతిసారి ఏ రకంగా చేసాము అదే రకంగా బోనాలు చేయాలని చెప్పి అందరూ అనుకూలంగా పండుగ చేయాలని చెప్పి అనుకొని విశ్వతల్లికి బోనాలు తీసుకురావాలని జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగా పోషమ్మ మరియు మైసమ్మ బోనాల పండుగ రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అది అందరి ఆధ్వర్యంలో, అమ్మాలి సంఘం ఆధ్వర్యంలో, చిరువాపేరుల సంఘంలో, అర్తి దుకాణం సంఘ సభ్యుల సందర్భంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఇటువంటి ఒక ప్రతి సంవత్సరం అందరం కలిసి కట్టుగా మేమందరం దాదాపు 200 మంది సభ్యులం అందరం కలిసి కూడా ఈ రకంగా మమైక్యమై మేము ఒక మాట మీద ఉండి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఇదే మాదిరిగా ప్రజలు, సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ మాకు బంధు పెట్టినా కానీ సహకరిస్తున్నారు. మరియు మేము వర్షాలు కురవాలి, పంటలు పండాలి, రైతులకు లాభాలు రావాలి, రైతుల కూరగాయలు వండాలి, ప్రజలకు అందియాలని చెప్పి మేము మీడియేటర్గా ఉన్నాము తప్ప మాదేం లేదు. రైతులమే, రైతులు లేని మేము లేము. రైతు కష్టపడితేనే మేము అమ్ముతున్నాము. ఓన్లీ మీడియేటర్. మేము కూడా బాధలతోని బయట నుంచి, ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి కూరగాయలు రేపు తెప్పించి ప్రజలకు సప్లై చేస్తున్నాము. అమ్మవారు మా యొక్క బళ్ళకు ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా అమ్మవారు దీవించాలని ఇది పదే కోరుతున్నా. నిన్నటి రోజు ఒక సభ్యుని బండి యాక్సిడెంట్ అయింది. ఎన్నో అయినాయి యాక్సిడెంట్లు. అమ్మవారు కోరుతుంది ఒకటే, బయట బండ్లు యాక్సిడెంట్లు కాకుండా చూసుకుంటే సిరిసిల్ల పట్టణ ప్రజలు అందరూ బాగుపడతారు. ఆ రకంగా అమ్మవారు దీవించాలని చెప్పి ఈరోజు నేను సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆర్డర్ జగన్ నేను అమ్మవారిని కోరుకుంటున్నా. ఈ రకంగా ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ పోషమ్మ మైసమ్మ బోనాల పండుగ శుభాకాంక్షలు.